పల్నాడు పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం పేద కుటుంబంలో పుట్టిన ఆంధ్రప్రదేశ్ యువకుడు ఎలా ఐపీఎస్ అధికారి అయ్యాడు అన్న ప్రేరణాత్మక నిజ జీవిత కథ. ఈ కథ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన మహేష్ భాగవత్ గారి గురించి. సాధారణ మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచే కష్టపడి చదివే అలవాటు. గ్రామంలోనే పాఠశాల చదువు పూర్తి చేశారు. చదువు మాత్రమే జీవితాన్ని మార్చగలదని చిన్నప్పుడే నమ్మారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ అనే పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు. యూపీఎస్సీ పరీక్ష అంటే చాలా కష్టం. దేశం మొత్తం నుంచి లక్షల మంది రాసే పరీక్ష. మొదట్లో ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రిపరేషన్ సమయంలో డబ్బుల సమస్యలు, పుస్తకాలు సేకరించడం కూడా సులభం కాదు. కానీ ఒక మాట ఆయన ఎప్పుడూ చెప్పేవారు, లక్ష్యం స్పష్టంగా ఉంటే మార్గం దొరుకుతుంది. రోజుకు ఎన్నో గంటలు చదువు, క్రమశిక్షణతో ప్రిపరేషన్, ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గలేదు. చివరికి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారు. ఆయన ఐపీఎస్ సేవలోకి ఎంపికయ్యారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన యువకుడు ఈరోజు దేశ భద్రత కోసం పనిచేస్తున్న అధికారి. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, పేదరికం శాశ్వతం కాదు. కష్టం చేస్తే జీవితం మారుతుంది. గ్రామం చిన్నదైనా మన కలలు పెద్దగా ఉండాలి. మీరు కూడా మీ లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకోండి. ప్రతిరోజు కొంచెం ముందుకు కదలండి. ఒకరోజు గెలుపు ఖాయం. ఇలాంటి ప్రేరణాత్మక నిజ జీవిత కథల కోసం పల్నాడు పబ్లిక్ టీవీని ఫాలో అవ్వండి. మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.